విజయ్ దేవరకొండ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ కింగ్డమ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఫిబ్రవరిలో రిలీజ్ చేసిన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ మూవీని మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో దీనిపై విజయ్ దేవరకొండతో పాటు ఆయన ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తాజాగా కింగ్డమ్ నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ పార్ట్ ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. వచ్చే వారంతోనే ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్లో పాటు రిలీజ్ కూడా ఉంటుందని ప్రొడ్యూసర్ నాగవంశీ తెలిపారు. దీంతో ఫస్ట్ సింగిల్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని విజయ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరిలో విడుదలైన టీజర్ కింగ్డమ్ మూవీపై అంచనాలు భారీగా పెంచేసింది. అలసట లేని భీకర యుద్ధం, అలలుగా పారే ఏరుల రక్తం, వలసపోయినా అలసిపోయినా ఆగిపోనిది ఈ మహారణం. నేలపైన దండయాత్రులు, మట్టి కింద మృతదేహాలు. ఈ అలజడి ఎవరి కోసం? ఇంత బీభత్సం ఎవరి కోసం? అసలీ వినాశనం ఎవరి కోసం? రణభూమిని చీల్చుకుని పుట్టే కొత్త రాజు కోసం, కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం అంటూ ఎన్టీఆర్ చెప్పిన శక్తివంతమైన సంభాషణలతో టీజర్ ఆసక్తికరంగా సాగింది. టీజర్ ఆఖర్లో విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగులు తన లుక్ ఆడియన్స్తో విజిల్స్ వేయించాయి. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా టీజర్ హిందీ, తమిళంలోనూ విడుదల చేశారు. హిందీలో రణబీర్ కపూర్, తమిళ్లో సూర్య వాయిస్ ఓవర్ ఇచ్చారు.